అందరికి తెలిసినటువంటి పాట, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పదమును ప్రసిద్ధ చేయ, ఆయన పదమును ప్రసిద్ధ చేయ, ఆకాశ స్థలమందు, ఆకాశ స్థలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన పరక్రమ కార్యము బట్టి, ఆయన ప్రభువమున, ఆయన ప్రభువమున ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణము యెహోవా స్తుతించుడి, సకల ప్రాణము యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తీసుకుని నూట 45 కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. 145 కీర్తన సోదరుడు విజయ్ కుమార్ చదివి వినిపిస్తాడు. మన సంఘ పెద్ద విజయ్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. 145வது சங்கீதம் 1 முதல் 21 வசனங்களை மாறி மாறி வாசிப்போம். ராஜாவாகிய என் தேவனே, உம்மை உயர்த்தி உம்முடைய நாமத்தை எப்பொழுதும் என்றென்றைக்கும் ஸ்தோத்தரிப்பேன். అనుదినము నేను నిన్ను స్తుతించదను, నిత్యము నీ నామమును స్తుతించదను. கர்த்தர் பெரியவரும் மிகவும் புகழப்படத்தக்கவுமாய் இருக்கிறார். அவருடைய மகத்துவம் ஆராய்ந்து முடியாது. ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. உம்முடைய சிறந்த மகிமை பிரதாபத்தையும் உம்முடைய அதிசயமான கிரியைகளையும் குறித்து பேசுவேன். నీ భీకర కార్యముల విక్రమమును మనుషుల వివరించెదరు, నేను నీ మహాత్యమును వర్ణించెదను. அவர்கள் உமது மிகுந்த தயவை நினைத்து வெளிப்படுத்தி உமது நீதியை கம்பீரித்து பாடுவார்கள். యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. கர்த்தர் எல்லார் மேலும் தயவுள்ளவர், அவர் இரக்கங்கள் அவருடைய எல்லா கிரியைகளின் மேலுள்ளது. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. மனுபுத்திரருக்கு உமது வல்லமையுள்ள செய்கைகளையும் உமது ராஜ்யத்தின் சிறந்த மகிமை பிரதாபத்தையும் தெரிவிக்கும்படிக்கு. చాలండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం 9వ వచనం ఒక్కసారి తెలుగు బైబిల్లో ఉన్న బిడ్డలు చదవండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు ఉన్నవి. తమిళ్లో చదవండి 9వ వచనం. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు మనం దైవ సన్నిధానంలో ప్రభుతో గడుపుదాం. అందరం ఈ కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా కళ్ళు తెరిచి అటు ఇటు చూడనే చూడొద్దు.
థ్యాంక్ యూ జీసస్ ఆల్మైటీ ఫాదర్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. ఎవరం కళ్ళు తెరవద్దండి, ఎవరం కళ్ళు తెరవద్దు. ప్రభు మనకిచ్చినటువంటి ఈ మంచి సందర్భంలో ఒక 10 నిమిషాలు ప్రభు పాదాల మీద పడదాం. ఒక 10 నిమిషాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రభు మనలను కాచి కాపాడిన విధానాన్ని బట్టి అందరమీ ప్రభువా నీకు వందనాలంటూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం, ప్రభు నామాన్ని ఘనపరుద్దాం, ప్రభువును స్తుతిద్దాం. ప్రభువా గత దినాలన్నిటిలో నన్ను, నా భార్యను, నా బిడ్డలను, ప్రభువా నన్ను, నా భర్తను, నా బిడ్డలను, లేదా నన్ను, నా తల్లిని, నా తండ్రిని, నా చెల్లెల్ని, ప్రభువా నా అన్నదమ్ములను మమ్మల్ని కాచి కాపాడేవి నీకు వందనాలయ్యా అంటూ ప్రభువును మహింపరుద్దాం. ప్రభువుకు స్తోత్రాలు చెప్దాం, ప్రభువుకు స్తోత్రాలు చెప్దాం. హగ్గై 2వ అధ్యాయము 9వ వచనం. తమిళ్లో ఆగాయ్ 2వ అధికారం 9వ వచనం. ది బుక్ ఆఫ్ హగ్గై చాప్టర్ 2 9th వర్డ్. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించేదను. బాగా గమనించాలి ఈ మాట. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. దైవ సన్నిధానములో ఎప్పుడు సమాధానం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వచ్చినటువంటి బిడ్డలకు దేవుడు సమాధానాన్ని ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. దైవ సన్నిధానంలో సమాధానకరంగా సమస్తం జరగాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మనం చోటిస్తామో, ఎప్పుడు మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు మనం చూస్తామో, మనం పొందుకునే సమాధానమే ఒక వ్యత్యాసంగా ఉంటుంది. మనం పొందుకునే నెమ్మది వ్యత్యాసంగా ఉంటుంది. దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా, దైవజనుడు చెప్పే మాటలు యందు లక్ష్యం ఉంచకుండా, తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, తన సొంత ఆలోచనలను ఆధారం చేసుకొని, దైవజనుడు చెప్పేది ఏంటి, మనం వినేది ఏంటి అనుకున్న స్థలంలో సమాధానం ఉండదు. ఆ స్థలంలో ఐక్యత ఉండదు. ఆ స్థలంలో సంతోషం ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ లేఖనము అనున్నది నీకు నాకు నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడి వాక్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. చదువు తెలిసి కూడా నేను దీనిని చదవను, నేను అనుకున్నది నేను నెరవేరుస్తాను, నేను అనుకున్నది జరగాలనుకుంటే అది ఒకనాటికి జరగదు. ఎందుకు జరగదంటే, భూషణం పాస్ చెప్పే మాటలు యందు లక్ష్యం ఉంచొద్దు. దయచేసి భూషణం పాస్ చెప్పే మాట వినొద్దు. ప్రభు చెప్పే మాట వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయములో 5వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. యోహాను సువిశేషం 15వ అధికారం 5வது வசனத்தை பார்ப்போம். நானே திராட்சை செடி, நீங்கள் கொடிகள். ஒருவன் என்னிலும் நான் அவனிலும் நிறைத்திருந்தால் அவன் மிகுந்த கனிகளை கொடுப்பான். என்னை அல்லாமல் உங்களால் ஒன்றும் செய்யக்கூடாது. వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. ప్రభు యొక్క వాక్యానికి విరోధముగా, ప్రభు యొక్క వాక్యానికి వ్యతిరేకంగా తలంచి, నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ క్షేమం కొరకు, నీ మంచి కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థించే దైవజనుడికి వ్యతిరేకంగా నువ్వు ఎప్పుడైతే లేస్తావో నువ్వు దేవునికి విరోధివి. దేవుడే నీకు శత్రువై నిలబడతాడు. ఈ సత్యాన్ని నువ్వెప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు దేవుని మహిమను చూస్తావు, నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు. అందుకని ప్రభు అంటున్నాడు, నాకు విరోధముగా ఉండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు.
నా మందిరమందు నేను సమాధానాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాను. నా మందిరంలో అడుగుపెట్టే వారికి నేను సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. సంఘం అనగా నా రక్తమిచ్చి కొన్న సంఘం. ఆదిమ సంఘములు దేవుని యొక్క వాక్యాన్ని విస్తరింప చేయడానికి ఎంతోమంది ప్రయాసపడ్డారు, ఎంతోమంది పరుగులెత్తారు, వారి ప్రాణాలనే పెట్టారు, వాళ్ళ రక్తాన్నే చిందించారు. ఆనాడు దినాలలో సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు జైళ్ళు పాలయ్యారు, మరణాల పాలయ్యారు. దేవుని యొక్క వాక్యాన్ని వ్యాపింప చేయాలన్న దాని కొరకు ప్రయాసపడ్డారు. వాళ్ళు సంఘంలో విశ్వాసులు విస్తరింప చేయబడాలని ప్రయాసపడ్డారు. వాళ్ళు సంఘంలో విస్తారమైనటువంటి ఆత్మలు రావాలని ప్రయాసపడ్డారు. కానీ ఈరోజు మనం ఏమంటున్నాం? వాళ్ళకే గుడి, వీళ్ళకే గుడి, సంవత్సరాల తరబడి మనం ఈ ఊర్లో ఉన్న మనకే గుడి, బయట వాళ్ళకే. ఎంతమంది ఉన్నారు? నా చెవికి వచ్చింది మాట అన్నవాళ్ళు డైరెక్ట్గా నాతో అంటే చాలా చక్కగా బైబిల్లో నుండి మంచి సమాధానం చెప్పుకుంటాను. అలా అనకూడదు. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, నా మందిరం సమస్త జనులకు, చెప్పాలి, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని అన్నాడు. సమస్త జనులకు నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని సైన్యములకు అధిపతి యెహోవా నిన్ను నన్ను సృష్టించిన దేవాది దేవుడే చెప్పేటప్పుడు నీవు నేను ఎవరమండి ఇతరులను రాకూడదనే దానికి ఉందా అధికారం? జాగ్రత్త. ప్రభు బల్ల తీసుకునే బిడ్డలు బాప్తిసం తీసుకున్న బిడ్డలు, ప్రతి ఆదివారం దేవుని మందిరంలో అడుగుపెట్టి వాక్యం వినే బిడ్డలు, ఈ కడవరి దినాలలో మన ఆత్మలను దైవ సన్నిధానంలో సరిగ్గా ఉందా లేదని చూసుకోవలసినటువంటి ఈ దినాలలో భేదాభిప్రాయాలుగా ఉండకూడదండి. ఎవరైనా సరే ఈ స్థలం ముందు కూర్చొని ఈ మాటలు వింటున్న ఒక్కొక్కరికి మాటలు నాకైనా సరే. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీకు తోడుగా నీతో కూడా ఉండును అని అన్నాడు. దావీదుకి దేవుని మందిరం కట్టాలని ఆశ అండి. దావీదుకి వయస్సు అయిపోయింది. ఇప్పుడు దేవుడు సొలొమోనును ఎన్నుకున్నాడు దేవుని మందిరాన్ని కట్టడానికి. సొలొమోను వయస్సులో చిన్నవాడు గనక భయపడుతున్నాడు. నాకు అనుభవం లేదు నానా, నా తండ్రి, నువ్వు ఎన్నో యుద్ధాలు చేశావు, ఎంతోమంది శత్రువులను ఓడించావు, ఎన్నో రాజ్యాలను గెలిచావు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కానీ నా పరిస్థితి ఏంది నాన్న అన్నప్పుడు తండ్రి అయినటువంటి దావీదు తన కుమారునితో అంటాడు, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడొద్దు, వెరవద్దు అని అంటాడు. ధైర్యం చెప్తున్నాడు. నా ప్రియమైన నా తల్లులారా, నా సహోదరులారా, పైన పురుషులలో ఎంతమంది, కింద ఎంతమంది సహోదరుడు ప్రభుదాసు, వెనకాల యవన బిడ్డలు, కింద డేవిడ్ గారు ఉన్నారు, తిరుపాల్ గారు, ప్రభాకరు ఇల్లే ఉన్నారు. నేనేం చెప్తానంటే, ఎవరు పెద్దలుగా వచ్చినా ఎవరు చేసినా చేసేది ఏమీ లేదు. దేవుని వాక్యానుసారంగా దేవుని పనులను నిర్వర్తిస్తారంతే. ఎవరి మీద ఎవరు అధికారం చేయరు. ఇంతకుముందు పెద్దలు ఉన్నారు, వాళ్ళు అధికారం చేశారా? ఆ పెద్దలలో సహోదరుడు ప్రభుదాసు ఉన్నాడు. ప్రభుదాసు, మీరు ఎవరి మీద అధికారం చేశారా? లేదు కదయ్యా. అయ్యా ప్రభాకరా, మీరు ఎవరి మీద అధికారం చేశారా? లేదు కదా. స్త్రీలలో మాణిక్యం ఎన్నో రోజుల నుంచి సేవ చేస్తూ ఉన్నారు. మాణిక్యమ్మ ఎవరి మీద అధికారం చేశారా? అధికారాలు అవన్నీ అది వేరే చోట.
ప్రభు ఇచ్చిన భాగ్యం దైవ సన్నిధానంలో ఒక పని చేయడం అనేది. ఆ పని చేసే వాళ్ళు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా శక్తి లేని వాళ్ళైనా శక్తి ఉన్న వాళ్ళైనా వాళ్ళను ధైర్యపరచడం పెద్దరికం. వాళ్ళను ధైర్యపరచడం దేవుని బిడ్డల లక్షణం. అయ్యా ధైర్యంగా దిగండి, చెయ్యండి, మీ వెనకాల మేమున్నాం, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ధైర్యపరచండి. నాకెవరున్నారండి వెనక ముందు చెప్పేదానికి? నాకే ధైర్యం ఉందో చెప్పండి? ఈ వాక్యమే, ఇదే నాకు ధైర్యం ఇచ్చేది. నా ప్రార్థనే నాకు ధైర్యం ఇచ్చేది. ఈ ప్రార్థనే, ఈ వాక్యమే నాకు ధైర్యం ఇచ్చేది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలం. మనం దేవుని బిడ్డలం. ఒకసారి నోరు తెరిచి చెప్పండి, మనం అందరం ఎవరమి? దేవుని బిడ్డలం. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. నీవు నేను నియమిస్తే నియమింపబడిన సంఘం కాదు ఇది. ఎంతోమంది దైవజనులు ఈ స్థలంలో శ్రమించారు. ఎంతోమంది దైవజనులను మీరు పోషించారు. ఎంతోమంది దైవజనుల నోట గుండా వచ్చిన ఆశీర్వచనాలు మీకు మీ బిడ్డలకు ఉన్నాయి గనక మీ సంతతి విస్తరించబడుతుంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అంతోనమ్మ గారి యొక్క 3 కుమారులు చాలా చిన్న పిల్లలు. ఈరోజు వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయ్యి, పెద్దోడికి పిల్లలే, రెండో ఓడికి పిల్లలే, మూడో ఓడికి పెళ్ళి అవ్వబోతుంది. ఆ మూడో ఓడికి కూడా సంవత్సరం తిరిగి వచ్చేలా దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఈ విధంగా మీ బిడ్డలను దేవుడు నియమించే మాణిక్యమ్మకైతే 4 ఆడపిల్లలు, ఈరోజు 4 పిల్లలే. ఈరోజు మరి ఈ విధంగా ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మీ సంతతం దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే ఈ స్థలమందు దైవజనులు నిలబడి పలికిన ఆశీర్వచనాలే. వాటిని పోగొట్టుకోవద్దు. ఆ ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. ఆ ఆశీర్వాదాలు చేజార్చుకోవద్దు. కనుక అందరూ చేయూతనివ్వండి, కోఆపరేషన్ చేయండి, నియమించబడే వాళ్ళను ధైర్యపరచండి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు సోదరుడు అంతోని అయితే, ప్రభాకర్ అయితే, విజయ్ కుమార్ అయితే ఏమి, సురేష్ అయితే, ప్రసాద్ అయితే, వీళ్ళు ఎక్కడికి వారు? ఓయమ్మ అయిపోయింది, ఇంకేముంది అయిపోయింది. వాళ్ళు ఎక్కడికి పోతారండి? వాళ్ళని నేను వదలను, నన్ను వాళ్ళు వదలరు. కాబట్టి వాళ్ళు నాతోనే ఉంటారు. వాళ్ళు కూడా సంఘ కార్యక్రమాలలో మరి పాలు పంపులు పంచుకుంటారు. వాళ్ళు దేవుని కార్యాలలో ఉంటారు. కొత్తగా వచ్చే వాళ్ళని ధైర్యపరచండి, బలపరచండి, చేయూతనివ్వండి. మన బిషప్ గారు వచ్చారు, అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో మన మధ్యలో సౌత్ ఆంధ్ర డయాసిస్, సౌత్ ఆంధ్ర మరి ఒంగోలు, మరి ఒంగోలు ఏరియాలో ఉన్నటువంటి మరి బిషప్స్ కమిషనరీ గారు రెవరెండ్ డాక్టర్ కేఆర్ ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నారు, చాలా సంతోషం. పాస్టర్ జాకబ్ గారు మన మధ్యలో ఉన్నారు, చాలా సంతోషం. అన్నిటికీ మించి మన ఆత్మీయ తండ్రి, ఎన్నెన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ఎన్నెన్నో తుఫానులు లాంటి శ్రమలు బాధలు మన ద్వారా అయ్యగారికి వచ్చినప్పటికీ, మరి ఇతరమైనటువంటి రూపాలలో ఎన్నెన్నో ఆవరించినప్పటికీ అన్నిటినీ సరి చేసుకుంటూ పోతూ అందరూ నా బిడ్డలు అనుకుంటూ మనల్ని ఎంతవరకు ప్రేమిస్తూ మనం చెప్పే ప్రతి దాంట్లో మనకి సహకరిస్తూ మనతో ఉండి మనల్ని నడిపిస్తున్న మన ఆత్మీయ తండ్రి మన సౌత్ ఆంధ్ర డయాసిస్ బిషప్ గారు మరియు ఆల్ ఇండియా ఈసీఐ 2nd వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ రెవరెండ్ ఏబెల్ నీలకంఠ నాయ్ గారికి మన పెద్దలు గౌరవిస్తారండి. 4 గౌరవిస్తారు. రండి అయ్యారు, అందరం చేతులు దడదాం. ఉన్నటువంటి పెద్దలలో సోదరులు, మన క్యాషియర్ అంతోని గారు రాలేకపోయారు ఈరోజు ఆఫీస్ పని మీద. మరి అందరూ చేతులు దడదాం. సురేష్ మడిచిపెట్టు, సంచి ఉంది మడిచిపెట్టేసి. సమయంలో అయ్యగారికి మనం సమయాన్ని ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి
కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని, తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. குறைவா இருக்கிறவர்களை ஒழுங்குபடுத்தும்படிக்கு நான் உனக்கு கட்டளையிட்டபடியே பட்டணங்கள் தோறும் மூப்பரை ஏற்படுத்தும்படிக்கும் உன்னை கிரேத்தா தீவிலே விட்டு வந்தேனே. చూడండి, ఇక్కడ తీతు గారికి మరి పౌలు గారు రాయిచున్నారండి. మరి నేను నిన్ను గ్రేతా పట్టణంలో నిన్ను వదిలిపెట్టి వచ్చాను. మరి అన్ని ప్రాంతాలకు వెళ్ళి నువ్వు సంఘ పెద్దలను నియమించు అట్లా అని చెప్పి అక్కడ తమిళ్లో చదవండి ఆ వచనాన్ని. తీతు 1:5. நீ குறைவா இருக்கிறவர்களை ஒழுங்குபடுத்தும்படிக்கும் நான் உனக்கு கட்டளையிட்டபடியே பட்டணங்கள் தோறும் மூப்பரை ஏற்படுத்தும்படிக்கு உன்னை கிரேத்தா தீவிலே விட்டு வந்தேன். ఇప్పుడు గ్రేసా తీవ్ అనే స్థలంలో సెంబీం అని అనుకుందాం. ఏమండి, సెంబీం మన ఈసీ చర్చ్ అని అనుకుందాం. మరి భూషణ్ గారిని ఇక్కడ మేము వదిలిపెట్టి పోతున్నాం మీకు కదండి. దేనికి? క్రొత్తగా ఉండే దాని నిమిత్తం సంఘ పెద్దలను ఏర్పరచుము. మరి ప్రతి సంఘములో కూడా సంఘ పెద్దలు అనే వాళ్ళు చాలా చాలా అవసరమండి. ఒక బిల్డింగ్ నిలబడాలంటే దానికి స్తంభాలు అవసరం. స్తంభాలు లేకుండా బిల్డింగ్ కట్టామంటే కొన్ని రోజులకి అది తుఫాను వర్షాలు వచ్చినప్పుడు కూలిపోతుందండి. కనుక దానికి పిల్లర్స్ వేసి కట్టామంటే అది స్థిరంగా ఉంటుంది. కనుక సంఘ పెద్దలు స్తంభాలు లాంటి వారు. సంఘాన్ని అన్ని రకాలుగా కాయటానికి, సంఘాల్లో సేవ చేయటానికి. మరి పాస్టర్ గారు లేనప్పుడు ఓ సమయం మేమే ఎక్కడికన్నా పాస్టర్ గారిని అర్జెంట్ అయి పంపిస్తాం. అలాంటి సందర్భంలో సంఘ పెద్దగా ఉండే ఒక వ్యక్తి వాక్యం చెప్పడానికి కూడా సమర్థుడిగా ఉండాలి. బైబిల్ ఆ రీతిగా ఆధారాలతో చెప్తుందండి. మరి అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ 14th chapter 23rd word. அப்போஸ்தலர் 14:23. அல்லாமலும் அந்தந்த சபைகளில் அவர்களுக்கு மூப்பர்களை ஏற்படுத்தி வைத்து உபவாசித்து ஜெபம் பண்ணி அவர்கள் விசுவாசத்திலே பற்றி கொண்ட கர்த்தருக்கு அவர்களை ஒப்புவித்தார்கள். తెలుగులో చదవండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు చాలండి. చూడండి, ప్రతి సంఘములో కూడా సంఘ పెద్దలు అనే వాళ్ళు చాలా చాలా అవసరమండి. సంఘ పెద్దలు సంఘంలో అన్ని పరిచర్యలు వాళ్ళే చేయాలి. చర్చి తెరవటం కానీ, ఓడవటం కానీ, మరి కుర్చీలు వేయటం కానీ, బలిపీఠం తుడవటం కానీ, ఈ కార్యక్రమాలన్నీ మైక్ సెట్ వేయటం కానీ, మరి సందాలు పోగు చేయటం కానీ, హాస్పిటల్ ఎవరైనా అనారోగ్యంగా ఉంటే పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు, అది వేరు. ఆ సంఘ పెద్దలు కూడా హాస్పిటల్ ఎవరైనా ఉంటే వెళ్ళి చూసి ప్రార్థన చేసి రావాలి. మరి స్త్రీలు టీం ఉంది, స్త్రీలు పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటే హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి రావాలి. మరి రెండోది ఇంతవరకు ఇక్కడ లేదనుకుంటా నేను, బహుశా. మరి స్త్రీలు మరి కాన్ఫరెన్స్ కాల్, మరి సంఘంలో ఎవరెవరు ప్రార్థన చేస్తారో, మాణికమ్మ సెల్లో మీరు ఎవరెవరు ప్రార్థన చేస్తారో వాళ్ళ నెంబర్ అంతా గ్రూప్ తయారు చేసి ఈసీఐ సెంబిఎం ఉమెన్స్ ఫెలోషిప్ అని పెట్టి అందరి ఫోన్ నెంబర్లు మీ ఫోన్లో యాడ్ చేసుకొని
మీరు తెల్లారుజామున 5 గంటలకో 4:30 గంటకో లేచి 6 గంటల వరకు లేదా 5:30 గంట వరకు 1 గంట సేపు సంఘం నిమిత్తం, పాస్టర్ గారి నిమిత్తం, ఎవరన్నా బాగలేత కుటుంబ నిమిత్తం, ఎవరన్నా మందిరానికి రాకపోతే ఆ కుటుంబ నిమిత్తం, మరి చదువుకునే బిడ్డల నిమిత్తం, కాలేజీకి పోయే బిడ్డల నిమిత్తం, మరి ప్రేయర్ రిక్వెస్ట్లు పాస్టర్ గారు చెప్తా ఉంటారు. లేదు కొన్ని సందర్భాల్లో మీరు పాస్టర్ గారి ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూ ఉంటారు. ఆ రీతిగా వాళ్ళందరి కొరకు మీరు ప్రతిరోజు తెల్లారుజామున ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థనే బలమైన ప్రార్థన. సంఘం అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే జైల్లో అరెస్ట్ అయిన పేతురు విడుదలై బయటకు వచ్చాడండి. గనుక మీరు తెల్లారుజామున లేచి కాన్ఫరెన్స్ కాల్లో, ఫోన్లో మరి ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ నెంబర్లు అన్నీ మీరు యాడ్ చేసుకొని మరి ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పి ఒక్కొక్కరు ప్రార్థన చేయాలి. రెండోది, ఎక్కడన్నా ఏదన్నా కుటుంబంలో మీటింగ్ ఉంది అంటే వెంటనే కాన్ఫరెన్స్ కాల్లో పాస్టర్ గారి పేరు కూడా ఉండాలి, దాంట్లో పాస్టర్ గారికి కూడా మెసేజ్ వెళ్ళిపోవాలి. మరి మీరు అందరికీ ఆ మెసేజ్ పలానా ఇంట్లో కూటమి ఈరోజు, లేదు స్త్రీల కూటం, లేదు సాయంత్రం జ్ఞాపకార్థ కూటం, ఆదరణ కూటం, లేదంటే మొదటి ఆదివారం బల్లారాధన, శనివారం సాయంత్రానికంతా మెసేజ్ అందరికీ వెళ్ళిపోవాలి. రేపు బల్లారాధన, అందరూ సిద్ధపడి కుటుంబంగా రండి అని ఈ మెసేజ్ ఇస్తూ జనాలకు వెళ్ళాలండి. ఊరికే మనం లీడర్స్గా ఉన్నామంటే కాదు. టోటల్గా మన చర్చిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలకు కూడా మన చర్చిలో ఏం జరుగుతుంది అనేది కుటుంబాలకు తెలియాలండి. మెసేజ్ చేసి వాళ్ళకి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. కనుక ఆ రీతిగా సంఘం అనేది ఆత్మీయంగా ఎదగాలి. బైబిల్లో మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకరు, 17వ వచనాన్ని ఒకరు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం, 17వ వచనం. ది బుక్ ఆఫ్ హీబ్రూస్ 13th chapter 7th word and 17th word. தேவ வசனத்தை உங்களுக்கு போதித்து உங்களை நடத்தினவர்களை நீங்கள் நினைத்து அவர்கள் நடக்கையில் முடிவை நன்றாய் சிந்தித்து அவருடைய விசுவாசத்தை பின்பற்றுங்கள். తెలుగులో చదవండి. నీకు దేవుని వాక్యమును బోధించి నీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును పెద్దగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించడి. 17వ వచనం కూడా చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై ఉన్నారు గనుక మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. చూడండి, సంఘ కాపరి ఇక్కడ మీకు బోధించేవాడు, మిమ్మల్ని నడిపించేవాడు గనుక సంఘ కాపరి మాట విని దాని ప్రకారంగా మీరు నడవాలి. సంఘ కాపరిని దుఃఖపరిచిన ఎడల, మాట వినని ఎడల అది నిష్ప్రయోజనము అని మరి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో సంఘాన్ని గురించి ఆయన తేటగా సెలవిస్తాడండి. కనుక సంఘ కాపరి మాట మనం వినాలి. లేదు పాస్టర్ గారు నేను చెప్పేది నువ్వు విను. పాస్టర్ గారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మరి బైబిల్ కాలేజీలో కూర్చొని ఆయన చదివి మరి మీకు బోధించడానికి అన్ని రకాలుగా వాళ్ళు ఆయుధపడి వచ్చారు. కనుక పాస్టర్ గారు చెప్పిన మాట మనం వినాలి. మీరు బాగుండాలనే చెప్తారు పాస్టర్ గారు, మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే చెప్తారు, మీరు అన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలనే పాస్టర్ గారు మీకు బోధిస్తారే కానీ మరి ఒక రకంగా మీకు బోధించరు.
గనుక దేవుని యొక్క సన్నిధానంలో మరి మనము వాక్యానుసారంగా మనం నడవటానికి మనం అనుభవపడాలి, నేర్చుకోవాలండి. అంత మాత్రమే కాదు, 1 పేతురు 5వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చదువుకునే యొక్క సందర్భంలో సాక్ష్యం కలిగిన వారుగా సంఘ పెద్దలు అనేవాళ్ళు ఉండాలి. మొట్టమొదటిగా మనం చూసాం, ప్రార్థించే వారుగా ఉండాలి. రెండోదిగా మనం చూస్తున్నాం, సంఘ పెద్దలు అనేవాళ్ళు సాక్ష్యం కలిగిన వారుగా ఉండాలి. 1 పేతురు 5ஆம் அதிகாரம் முதல் 3 வசனங்களை பாருங்க. உங்களிலுள்ள மூப்பருக்கு உடன் மூப்பனும் கிறிஸ்துவின் பாடுகளுக்கு சாட்சியும் இனி வெளிப்படும் மகிமைக்கு பங்காளியுமாய் இருக்கிற நான் புத்தி சொல்லுகிறது என்னவென்றால் உங்களிடத்தில் உள்ள தேவனுடைய மந்தையை நீங்கள் மேய்த்து கட்டாயமாய் அல்ல மனப்பூர்வமாயும் அவலட்சணமான ஆதாயத்திற்காக அல்ல உற்சாக மனதோடும் சுதந்திரத்தை இருமாப்பாய் ஆளுகிறதற்காக அல்ல மந்தைக்கு மாதிரிகளாக கண்காணிப்பு செய்யுங்கள். చూడండి, సంఘ పెద్దలు అనే వాళ్ళు గర్వంతో కాదు, అహంభావంతో కాదు, మందకు మాదిరికరంగా ఉండాలండి. సంఘ పెద్దగా ఉండే వాళ్ళను ఎవరు ఏలు పెట్టి చూపించకూడదు. సంఘ పెద్దగా ఉండే ఒక వ్యక్తి మరి బీడీ తాగటము, సిగరెట్ తాగటము, మరి మందు తాగటము, మరి పాన్ పలాకులు, ఆన్సో ఇలాంటి లోక సంబంధమైన కార్యాలకు అలవాటు పడకూడదు. ఒకరు వచ్చి నిన్ను ఏలు పెట్టి చూపించకూడదు. ఆయన బీడీ తాత ఉన్నాడండి, ఆయన పోయి సందా పట్టచ్చా, ఆయన బలిపీఠం దగ్గరికి వెళ్ళొచ్చా అని ఎవ్వరూ నిన్ను ఏలు పెట్టి చూపించకూడదు. సంఘానికి మాదిరికరంగా ఉండాలా, ప్రార్థనాపరుడిగా ఉండాలా, సాక్ష్యం కలిగిన ఒక వ్యక్తిగా ఉండాలా. అలాని సెంబియ సంఘం అంటే మరి సాక్ష్యం కలిగిన ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలి, పేరుగాంచిన ఒక వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు మన విజయ్ ఉన్నారు, ఎవరు ఆయన ఏలు పెట్టి చూపించలేరు. నాకు తెలిసిన వరకు ఆయన చిన్న బాబు మొదలుకొని నాకు తెలుసు. మరి ప్రభాకర్ గారు ఉన్నారు, ఎవరు వాళ్ళని ఏలు పెట్టి చూపించలేరు. మరి ఇంతవరకు జీకే అంతోని గారు ఉన్నారు, ఆయన కూడా ఎవరు ఏలు పెట్టి చూపించలేరు. సంఘానికి వాళ్ళు మాదిరికరంగా ఉన్నారు. కనుక సంఘానికి అన్ని రకాలుగా కూడా మాదిరికరంగా ఉండే వ్యక్తే సంఘ పెద్దగా ఉండాలండి. కనుక ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, సాక్ష్యం చెప్పే ఒక వ్యక్తిగా ఉండాలి, మరి మందకు మాదిరికరంగా ఉండే ఒక వ్యక్తిగా సంఘ పెద్ద అనే వ్యక్తి ఉండాలండి. మరి అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా చూడండి. అపోస్తలర్ 5ఆం అధికారం 29వ వచనం. అపోస్తల కార్యములు 5:29. అందుకు పేతురును అపోస్తలను మనుషులు కాదు దేవునికే మేము లోబడవలను కదా. தமிழ்ல வாசிங்க. அதற்கு பேதுருவும் மற்ற அப்போஸ்தலரும் மனுஷருக்கு கீழ்ப்படுகிறதை பார்க்கிலும் தேவனுக்கு கீழ்ப்படுகிறதே అవశ్యమాயிருంది. చూడండి, అబ్రహాం గారు ఉన్నారు బైబిల్లో. దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, ఈ స్థలాన్ని, ప్రాంతాన్ని వదిలిపెట్టి నేను చెప్పే దేశానికి పో. అబ్రహాం ఏమీ తిరిగి మాట్లాడలేదండి. ఇల్లు, వాకిలి, ఆస్తి, అంతస్తు, తాను పుట్టిన ఊరు అన్నీ వదిలిపెట్టి దేవుడు చెప్పిన ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు అబ్రహాంతో దేవుడు అంటాడు, నిన్ను నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల వలె
ఇసుక రేణుల వలె నేను నిన్ను ఆశీర్వదిస్తాను అట్లని చెప్పి దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడని. గనుక దేవుని మాట మనం వినాలి. మరి పాస్టర్ గారు ఏదో చెప్తారులే, మన వల్ల ఎక్కడ అవుతుంది అది కాదు, వినాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు వస్తాయి, వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని మాట ప్రకారంగా మనం నడవటానికి ప్రయత్నించాలి, నడవాలి. మరి బైబిల్లో అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకరు 17వ వచనాన్ని ఒకరు చూడండి. అపోస్తల 13వ అధికారం 7வது வசனம் 17வது வசனம். அவன் விவேகமுள்ள மனுஷனாக செர்கியு பவுல் என்னும் அதிபதியோடன கூட இருந்தான். அந்த அதிபதி பர்னபாவையும் சவுலையும் அழைப்பித்து அவர்களிடத்தில் தேவ வசனத்தை கேட்க ஆசையா இருந்தான். 17వ వచనం. இஸ்ரவேலாகிய இந்த ஜனத்தினுடைய தேவன், இஸ்ரவேலராகிய இந்த ஜனத்தினுடைய தேவன் நம்முடைய பிதாக்களை தெரிந்து கொண்டு எகிப்து தேசத்தில் அவர்கள் பரதேசிகளாய் சஞ்சரித்த போது ஜனங்களை உயர்த்தி தமது புயபலத்தினாலே அதிலிருந்து அவர்களை புறப்பட பண்ணி 40 வருஷ காலமாய் வனாந்தரத்தில் அவர்களை ஆதரித்து கானான் தேசத்தில் 7 ஜாதிகளை அழித்து அவர்களுடைய தேசத்தை இவர்களுக்கு சுதந்திரமாக பங்கிட்டு கொடுத்து చాలండి. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. చూడండి, దేవుడు శత్రువులందరినీ తరిమేసి ఈ ఇశ్రాయేలు జనాంగానికి కానాన్ రాజ్యాన్ని ఇచ్చాడంట. 40 సంవత్సరాలు ఆ కానాన్ రాజ్యంలోకి వాళ్ళు రావటానికి 40 సంవత్సరాలు పట్టిందండి. 40 సంవత్సరాలు వాళ్ళు మరి ప్రయాసపడి నడిచి వచ్చారు. ఈ 40 సంవత్సరాలు కూడా వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు ఏమవలేదు, మురికి అవ్వలేదు. ఆ రీతిగా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాలను కానాన్ దేశానికి నడిపించాడు. మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన మాట వింటే ఆశీర్వాదం అండి. ఆయన మాట మనం వినాలి, ఆయన మాట ప్రకారంగా మనం నడవాలి. సంఘ పెద్ద చెప్తే ఒక మాట సంఘం అంతా వినాలి. సంఘ పెద్దకు పాస్టర్ గారికి ఎంత గౌరవం ఇస్తారో సంఘ పెద్దకు కూడా అంత గౌరవం ఇవ్వాలి. ఆ సంఘ పెద్ద అంత మాదిరికరంగా సంఘంలో ఉండాలి. మరి బైబిల్లో ఆఖరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, రోమాపత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. రోమర్ 13:1வது வசனம். எந்த மனுஷனும் மேலான அதிகாரம் உள்ளவர்களுக்கு கீழ்ப்படிய கடவன். ஏனென்றால் தேவனாலே அன்றி ஒரு அதிகாரமும் இல்லை. உண்டாயிருக்கிற அதிகாரங்கள் தேவனாலே நியமிக்கப்பட்டிருக்கிறது. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెలుగులో చదవండమ్మా వాక్యాన్ని. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలయనగా దేవుని వలన అది కలిగినే తప్ప మరి ఏ అధికారము లేదు. చూడండి, ఇప్పుడు సంఘ పెద్దగా ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే అది దేవుడు ఎన్నుకుంటున్నాడండి. ఆ వ్యక్తిని ఈ పని కొరకు దేవుడు ఎన్నుకుంటాను. నా మందిరంలో ఈ బిడ్డ పనిచేయాలా, ఈ బిడ్డ అయితే నా మందిరానికి సరిపోతాడని చెప్పి ఇప్పుడు అది ఒక పవరు, వాళ్ళకు అథారిటీ. మరి ఆ అధికారం నీకు రావాలంటే కూడా అది దేవుని వల్లనే నీకు కలగాలనే కానీ మరి ఎవ్వరి ద్వారా కూడా నీకు అది కలగదండి. అందరూ సంఘ పెద్దలు అవ్వాలంటే అవ్వలేరండి. దేవుని చిత్తం ఉండాలా ఆ పని చేయటానికి. ఒక పాడే వరం ఉండాలా,
ఒక బైబిల్ చదివే వరం ఉండాలా, ఒక ప్రార్థించే వరం ఉండాలా, అన్ని రకాలైన వరము నీకు ఉండాలా. చూడండి, దావీదు గొర్రెలు మేపుకుండే వాళ్ళకు అన్నం మోసుకొని పోయే ఒక వ్యక్తి అండి. కానీ అతన్ని ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా పెడితే చక్కగా ఇతను గొర్రెల్ని ఏ రీతిగా నమ్మకంగా కాశాడో ఆ రీతిగా ఇతను కాయగలడు. చూడండి, ఒక ఎలుగుబంటి వచ్చింది, దాన్ని సించి ఆడ ఇసిరేసాడంట. ఒక సింహ పిల్ల వచ్చింది, దాన్ని కూడా సించి ఇసిరి పారవేసి వచ్చాడంట. అంటే గొర్రెలను కాశాడు. ఎలుగుబంటి దగ్గర నుండి, సింహపు నోట్లో నుండి ఆ గొర్రెలను కాశాడండి. మీరు ఎవరు అమారి చేసిన వాళ్ళు బైబిల్లో లేరండి. ఎలుగుబంటిని చూస్తే పరిగెత్తారు, సింహ పిల్లని చూస్తే పరిగెత్తారు, ఓయబ్బా మనల్ని ఆడది కర్రీ చంపేస్తుంది అట్లా అని చెప్పి పరిగెత్తారు. కానీ దావీదు భయపడలా. ఆ గొర్రెలను కాయటానికి, ఆ పిల్లలను కాయటానికి తన ప్రాణమున్నా పెట్టి ఆ ఎలుగుబంటిను నోటి పట్టి సించి ఇసిరి పారేశాడంట. సింహ పిల్లని కూడా ఆ రకంగానే చేశాడంట. ఇలాంటి వ్యక్తి అయితే నా రాజ్యాన్ని, నా ప్రజలను ఏలగలడు, నడిపించగలడనే టాలెంట్ దేవుడు చూసి దావీదును అభిషేకించి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా పెట్టాడు. ఏ రోజు అతన్ని అభిషేకించారో దేవుని ఆత్మ ఆయన పైన దిగిందంట. ఆ ఆత్మ దావీదు బ్రతికినంత కాలము దావీదుతో కూడానే ఉండిందంట. చూడండి, ఈరోజు అభిషేకించబడే సేవకులు, అభిషేకం పొందుకునే సంఘ పెద్దలు ఈరోజు అభిషేకం వారి జీవితకాలం అంతా కూడా దేవుడు వారికి, దాని ద్వారా వాళ్ళ కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదం. దేవుని పని చేస్తే వాళ్ళ కుటుంబాలకు ఆశీర్వాదం అండి. మా పాస్టమ్మ ఇక్కడ సుగుణమ్మ, మన విజయవాడల అమ్మమ్మ, మరి శుక్రవారం అవుతే సారమ్మ, సుగుణమ్మ, సవమ్మ, ఇంకొక సౌభాగ్యమ్మ, వీళ్ళు ఆ గుడి పేడ తీసుకొని వచ్చి అలికేవాళ్ళండి. మట్టి గోళ్ళ 79లో నేను అక్కడికి వచ్చినప్పుడు మట్టి గోళ్ళు కింద వాళ్ళు అలికి శుభ్రం చేసేవాళ్ళు. ఆదివారం అవుతే నీట్గా చర్చిని శుభ్రం చేసి పెట్టి సాపులేసి ఉంచేవాళ్ళండి. మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆ రోజు అంత చిన్న మందిరంగా ఉన్న ఈ మందిరంలో సేవ చేసిన మమ్మల్ని ఈరోజు ఇండియాలో 12,700 సంఘాలకు ఒక పెద్దగా ఎన్నుకున్నారంటే మేము ఎంత నమ్మకంగా ఉంటే మమ్మల్ని ఎన్నుకొని ఉంటారో మీరు ఆలోచించేయండి. 1988లో నేను ఇక్కడే ఉండా. 1988లో ఎజ్రా సర్గుణ గారు నన్ను పిలిచి ఆంధ్రాలో చర్చిలు కట్టాలా, దానికి బిల్డింగ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా నువ్వుదా ఉండాలా అట్లని చెప్పి నన్ను పిలిపించి ఒక బండి ఇచ్చి, ఒక జీపు కొనిచ్చి ఆంధ్ర వెళ్ళమని ఇక్కడి నుండి పంపించారండి. ఈరోజు ఆంధ్రాలో అన్ని చర్చిలు ఉన్నాయంటే మీ మధ్యలో సేవ చేస్తా అక్కడికి వెళ్ళి కట్టిన చర్చిలే ఈరోజు ఆంధ్రాలో ఉండేది. మరి చిన్న చిన్న పల్లెలు, చిన్న చిన్న గ్రామాలు, పెద్ద పెద్ద టౌన్లు, పట్టణాలు, ఆ రీతిగా ఆంధ్ర అంతా కూడా చర్చిలు కట్టాం. దేవుని బిడ్డలారా, మరి ఎజ్రా సర్గుణం అంటే ఈరోజు చాలామందికి తెలియదు. ఆంధ్రాలో ఏ ప్రాంతానికి వెళ్ళి నా పేరు చెప్తాను వాళ్ళందరికీ తెలుసు. మన వాళ్ళకే కాదు, అది బ్యాప్టిస్ట్ వాళ్ళు కానీ, లూథరన్స్ కానీ, సిఎస్ఐ కానీ, అక్కడ ఉండే పాస్టర్లకి అంతా కూడా ఈ చర్చిలు ఇక్కడికి వచ్చి కట్టింది ఎవరంటే అలానే ఏబేల్ నీలకంఠమని వాళ్ళకి తెలుసు. అంటే నేను ఎందువల్ల చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మరి నీవు నేను కూడా ఆయనకు నమ్మకంగా మనం సేవ చేయాలి. గనుక సంఘ పెద్దలు అనేవాళ్ళు ఆ రీతిగా దేవునికి నమ్మకంగా ఉంటే రాబోయే దినాల్లో వాళ్ళ కుటుంబాలను కూడా దేవుడు గొప్పగా ఆశీర్వదించి దీవించను గాక. ఆమేన్. సౌత్ ఆంధ్ర డయాసిస్లో ఒంగోలు జిల్లా బిషప్స్ కమిషనరీ గారు మరి ఈ సమయంలో
మన బిషప్ అయ్య గారు ఏం చెప్తారో అది చేస్తారండి. మంచిది. ఈ సమయంలో బిషప్ తండ్రి గారు చెప్పినటువంటి లేఖన భాగం అందరం కూడా వినినాం. సంఘ పెద్దలు అయినటువంటి వారు ఎలా ఉండాలి, సంఘం కూడా ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలని తెలియజేసి ఉంటున్నారు. కాబట్టి సమయంలో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. నూతన కమిటీ కొరకు అందరూ కూడా దేవుని కృపలో ముందు కొనసాగేటువంటి వారిగా ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. సంఘ పెద్దల నిమిత్తం ప్రార్థన చేస్తాం. సర్వశక్తి కలిగిన మా గొప్ప దేవా, సర్వోన్నత కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేసిన మాటను బట్టి సంఘము క్షేమాభివృద్ధి కలుగుటకు పెద్దలను నియమించు అని ప్రభువా మేము లేఖన భాగంలో చూసాం. ప్రభువా, ఈ యొక్క సమయంలోనైనా మేము ప్రార్థించినటువంటి రీతిగా ఈ సమయము సంఘములో నైనా నూతన కమిటీగా పెద్దలుగా మరి ఏర్పాటు ఆ ప్రభువా చేసి ఉంటున్న మా గొప్ప దేవా, ఇక సమయంలో తండ్రి బిషప్ తండ్రి గారి ఆధ్వర్యములో అయినా అదిగో తండ్రి స్థానికమైన సంఘ కాపరి మరి ఆధ్వర్యములో ఇదిగో తండ్రి పెద్దలు నియమించట్లో సంఘం అంతా కూడా కలిసి నాయన ఇదిగో తండ్రి అనేక పనుల విషయంలో పెద్దల మాట వినేటువంటి వారుగా ఉండే భాగ్యమును తను అనుగ్రహించడం వేడుకొనుచున్నాం. పెద్దలైనటువంటి వారు నాయన వారు కూడా ప్రభువా నీ కృపా బాహుల్యము చొప్పున మీకు నమ్మకమైనటువంటి వారుగా నా ఇదిగో తండ్రి ఆ పని జరిగించడానికి సహాయం చేయడం వేడుకొనుచున్నాం. సంఘము ఆ నాయన నానాటికి అభివృద్ధి పదములో ముందు కొనసాగడానికి సహాయం చేయడం వేడుకొనుచున్నాం. ప్రభువా, నీ చిత్తము ఏమైందో అది నీ చిత్తమును బట్టి సమస్తమును మీరు జరిగించి నడిపించాలని వేడుకొనుచున్నాం. గొప్ప దేవా, నీకు స్తుతులు స్తోత్రం నాయన. ఇక తండ్రి పెద్దలుగా నాయన ఏర్పాటు చేసినటువంటి వారి కొరకు నాయన మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించి అభిషేకించి మీరే సహాయం చేసి నడిపించాలని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మేము క్షమించిన ప్రకారం శోధనలు తప్పించి, ఎందుకంటే రాజ్యము బలము మహిమ ఆశీర్వాదమును యేసు ప్రభు కృపయు దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును మనందరికీ ప్రత్యేకంగా నూతనంగా ఏర్పాటు చేయబడిన పెద్దలకు దేవుడు సదాకాలంతో దీవించి నడిపించును గాక. నా ప్రాణమా యెహోవాను ఆశ్రయించుము, దాంతోను సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సరించు. నా ప్రాణమా యెహోవాను ఆశ్రయించు, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొక. అందరికీ వందనాలు.